హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వన్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాకు అసలు వీడియోలు చేయడానికి టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫ్రెండ్స్. నేను ఈరోజైతే మా డాబా మీద మేము ఇలా ప్లాస్టిక్ టబ్స్ మేము కొన్ని మొక్కలు వేసాము. ఇదైతే గోంగూర మాట 2 టబ్బల్లో వేసాము. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి. ఎక్కువ వేసాం, 2 కాదు 3 టబ్బల్లో వేసాం. 3 టబ్బల్లో కూడా ఫుల్గా వచ్చేసినాయి అన్నమాట. వేసినప్పుడు విత్తనాలు మీకు చూపించలేదు, కానీ ఇప్పుడు గ్రో అయినవి, ఇలా అయినవి. ఇప్పుడు చూడండి, ఇదైతే తోటకూర. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నేను ఒకసారి ఒక వీడియోలో చెప్పాను, మేము పైన టబ్స్లో వేసామని. అప్పుడైతే బాగాలేదు, ఇప్పుడైతే బాగా వచ్చింది. సమ్మర్ వచ్చేసినా సరే బాగా వచ్చినాయి. చూసారా ఫ్రెండ్స్, అలా వచ్చినాయి అన్నమాట. ఇదైతే పెద్ద వీడియో ఏం కాదు, చిన్న వీడియోయే. ఇవైతే మెంతి కూర. చూడండి ఫ్రెండ్స్, మెంతి కూర కూడా చాలా బాగా వచ్చింది. ఇవి అయితే 2 టబ్బల్లో వేసాము. ఇక్కడ చూడండి, ఇది కూడా మెంతి కూరే. ఇది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్. ఇవైతే కొన్ని అయితే బాగా రాలేదు. ఇవైతే ఏం విత్తనాలు కూడా తెలియదు నాకు, వేశారు ఏదో మొత్తానికి వచ్చినాయి. ఇవైతే సరిగ్గా రాలేదు, ఏదో కొంచెం లైట్గా వచ్చినాయి. ఇందులో వాటర్ సరిగా లేదు. తర్వాత ఇదైతే చిక్కుడు పాదులు మాట పెట్టారు. ఇవన్నీ కూడా మా అత్తయ్య పెట్టారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డాబా పైన పెట్టాము. ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం అసలు మొక్కలే రాలేదు. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినాయి. ఇవైతే బెండ విత్తనాలు వేశారు. నెక్స్ట్ ఇందులో అయితే వంకాయ విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు వేశారు. వంకాయలు విత్తనాలు లైట్గా వచ్చినవి, చిన్నగా ఉన్నాయి కదా, అవి మాట వంకాయల విత్తనాలు వేశారు. ఇక్కడ చూసారా, ఇదైతే విత్తనాలు వేశారు. పాలకూర కాదు, చుక్కకూర వేశారు, కానీ సరిగా రాలేదు. ఆ లైట్గా వచ్చినాయి అంతే. గోంగూర చూసారు కదా, ఇది మాత్రం బాగా వచ్చింది. గోంగూర, తోటకూర, మెంతికూర. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.